స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1726 గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్లకు రానున్నది. యాత్రికులు कृपया ध्यान दें. गाड़ी संख्या 1726 गुंटूर तिरुपति एक्सप्रेस प्लाटफॉर्म क्रमांक 4 पर आ रही है. For the kind హాయ్ పెళ్ళం గారు, ఎక్కడున్నారు? ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. స్టేషన్లోనే ఉన్నాను. అదే తెలుస్తుంది, ఎక్కడున్నావు? ఇక్కడ ఒక ఛాయ్ అమ్ముతున్నాడు చూడు. అది తప్ప ఇంకా వేరేం లేవా? ప్లాట్ఫామ్ నెంబర్ 1 స్టెప్స్ దగ్గర ఉన్నాను. కనిపించావులే, అక్కడే చావు. సరే. బ్యాగ్ ఏంటి ఇంత బరువు ఉంది? సర్లే పద. ప్రియా, సారీ ప్రియా, కొంచెం లేట్ అయింది. అంటే నేను కరెక్ట్ టైంకి స్టార్ట్ అయ్యాను. ట్రైన్ కొంచెం ఎర్లీగా వచ్చింది. అవునా? అయినా నువ్వైనా చెప్పచ్చు కదా ట్రైన్ కొంచెం ఎర్లీగా వస్తుందని. నువ్వు ఇంత ఎర్లీగా వస్తావని తెలియక నేను ట్రైన్ లేట్ వచ్చాంలే. చూసావా, మనం ట్రైన్ కంటే ఎంత ఫాస్ట్ వచ్చామో అది మన టైమింగ్. అంటే మళ్ళీ ఏ అవతారంలో వచ్చాడు చూడు. అవును ప్రియా, ఇందాక బ్యాగ్ ఏంటి చాలా హెవీగా ఉంది? నా కోసం తీసుకొచ్చావా? తెచ్చాను పెద్ద బండరాయి, తీసుకొని నెత్తికేసి కొట్టుకో. ప్రియా, అంత హార్ష్గా మాట్లాడుకు. అసలు నేను చాలా సెన్సిటివ్, నీకు తెలుసు కదా. అంటే ఉగాదిగా నువ్వు ఊరెళ్ళావు కదా, అక్కడి నుంచి నా కోసం తీసుకొచ్చావని అడిగానులే. ఓకే, అర్థమైంది. పండక్కి రాలేదనేగా ఈ కోపం? అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా అర్జున్? సారీ ప్రియా, చాలా వర్క్ ఉంది, అస్సలు టైం కుదరలేదు. మరీ కాల్స్ కూడా ఆన్సర్ చేయలేనంత బిజీయా? అసలు ఫెస్టివల్ రోజు నీకెన్ని కాల్స్ చేశానో తెలుసా? 1 2 7 ఏంటి ఇప్పుడు కౌంట్ చేస్తున్నావా? సారీ ప్రియా, నా వర్క్ గురించి నీకు తెలిసిందే కదా. ఛీ, ఎప్పుడేదో ఒక రీజన్ చెప్తూనే ఉంటావు. మన మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ అర్జున్, అందులోనూ ఉగాది. నువ్వు వస్తావు అనుకున్నాను, చాలా డిసప్పాయింట్ చేసావు. పండక్కి నువ్వు నాతో ఉండుండాల్సింది. అమ్మా నాన్న కూడా ఎంత ఫీల్ అయ్యారో తెలుసా నువ్వు రాలేదని. తెలుసు కదా ఉగాది పెద్ద పండగ, అల్లుళ్ళు వస్తూ ఉంటారని. నువ్వు దాన్ని మన విషయంలో బ్రేక్ చేసావు. అందులోనూ మనం కొత్తగా పెళ్లి చేసుకున్నాం. అరే, కొత్తలుడు ఇంటికొస్తే వాళ్ళకంటూ కొన్ని ముచ్చట్లు సరదాలు ఉంటాయి కదా. అయినా ముందు నువ్వు వెళ్ళు, నేను 2 రోజుల్లో వస్తానంగానే నేను అర్థం చేసుకుని ఉండాల్సింది. ప్రియా, అర్థం చేసుకో, నాకు మాత్రం రావాలుండదా? ఏ అల్లుడైనా ఆ మూమెంట్ని ఎందుకు మిస్ చేసుకోవాలనుకుంటాడు? నేను చాలా ట్రై చేశా, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అన్నాడు మేనేజర్, అస్సలు కుదరలేదు. ఇన్ఫ్యాక్ట్ లీవ్ ఇవ్వమని వాడితో గొడవ కూడా పెట్టేసుకున్నాను, అయినా సరే లాభం లేదు తెలుసా. నీకేం ఎన్నైనా చెప్తావు, నా పొజిషన్లో నువ్వు ఉండుండాల్సింది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏమా మీ ఆయన రాలేదా అంటే చెప్పలేక చచ్చిపోయాను. సచిన్ పవన్ ఇన్సాల్ చంపుతావు ప్రియా, ఒకసారి నువ్వు కూడా నా పొజిషన్లో అర్థం చేసుకోవచ్చు కదా. సరే, అదంతా వదిలే. అట్లీస్ట్ నువ్వు మా నాన్న కాల్ అయినా చేసి చెప్పాలి కదా నీకు రావడం కుదరదు అని. అదేంటి, నీకు చెప్పమని చెప్పాం కదా, చెప్పలేదా?
మా నాన్నకి నేను చెప్పడం వేరు, నువ్వు చెప్పడం వేరు అర్జున్. నీతో ఇదే వచ్చింది తెలుసా? ఎవరికేం చెప్పాలో తెలీదు. చెప్పేవాళ్ళకి చెప్పవు. ఉండాల్సిన టైంలో ఉండవు. అర్థం చేసుకోవాలి కదా. అక్కడ నేను మాత్రమే నీకోసం వెయిట్ చేయట్లేదు కదా. ఇంక చాలు ప్రియా, ఎక్కువైంది. సీన్ క్రియేట్ చేయకు. ఎవరు? నేను సీన్ క్రియేట్ చేస్తున్నానా ఫస్ట్? మరి నేనా? అరే, వచ్చినప్పుడు నేను సారీ చెప్తూనే ఉన్నాం కదా, కొంచెం కూడా అర్థం చేసుకోవేంటి? ఎంతసేపు పండగ పండగ అంటావు. ఒక్క పండగ కోసం ఇంత రచ్చ చేయాలా? ఈ పండగ మళ్ళీ వస్తుంది కదా, రాకుండా పోదు కదా ప్రియా. మళ్ళీ వస్తుంది, కానీ కొన్ని స్వీట్ మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అవి రావంటున్నాను. ఆ మూమెంట్స్ కూడా మళ్ళీ వస్తాయి ప్రియా. మళ్ళీ చెప్పేవాళ్ళు చెప్పలేదా? ఒక పని చెయ్యి, మీ ఫ్యామిలీలో ఎవరెవరు చెప్పాలో ఒక లిస్ట్ రాసి అందరు చెప్తాను సారీలు. నా మీద కోపం ఎందుకు కార్ మీద చూపిస్తావు? నీ మీద చూపించాలనుంది. చూపించైతే. కోపమే కాదు, అన్నీ. ఇప్పుడేంటి నాతో ప్రాబ్లం? నాకు నీ ఎక్స్ భరత్ గాడ్ లాగా అర్థం చేసుకోవడం రాదు ప్రియా. ఏమైంది? నువ్వు మారవరా. హాయ్. రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు ఇంత చల్లో? నేను చూడాలనిపించింది, వచ్చేసాను. చూసావుగా, ఇంక వెళ్ళు. ప్రియా, ఇవి దేనికి? అంటే నువ్వు ఇందాక ఫోన్లో కోపంగా చిరాగ్గా మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది నీకు డేట్ వచ్చి ఉంటుందని. నువ్వేది డైరెక్ట్గా చెప్పావు కదా. ఉండు, ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఇంత చిన్న వాటికి ఎమోషన్ అయిపోతారా పిచ్చిదానా? మా అమ్మాయిలు అంతే, చిన్న చిన్న వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. వాటిని అర్థం చేసుకుని ఫుల్ఫిల్ చేస్తే మాకంతకంటే ఇంకేం కావాలి? దిష్టి పెట్టుకో. పెట్టంలే తల్లి, నువ్వు తిను. మన పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నన్ను ఇలానే అర్థం చేసుకుంటావు కదా. ఐ విల్ ట్రై మై బెస్ట్ అమ్మా. నువ్వు నీ మూడ్ స్వింగ్స్ చూపించుకుంటుంటే చాలు. జోక్ తల్లి, నువ్వు తిను. మరి ఒకవేళ పెళ్ళయ్యాక మన ఇద్దరికి ఫైట్ అయిందనుకో, ఇద్దరిలో ఎవరు ఫస్ట్ సారీ చెప్పాలి? అంటే అలానే ఉండలేం కదా. డౌట్ ఎందుకు, నువ్వే చెప్పాలి. అదేంటి? మరి నేను చెప్పాలా? అవును, నువ్వే చెప్పాలి. నేనెందుకు చెప్పాలి? ఏమో, నాకు అదంతా తెలీదు. నువ్వే నాకు సారీ చెప్పి కూల్ చేయించాలి. సరే తల్లి, నేనే చెప్తాను. నిజంగా? నిజంగా నీ వల్ల ఫైట్ జరిగినా నా వల్ల ఫైట్ జరిగినా నేనే సారీ చెప్పి నిన్ను కూల్ చేపిస్తా. ఓకేనా? ఓకే. నువ్వు తిను.
ప్రియా ఐఎమ్ సారీ. మాట్లాడుకో, ఇంకొకటి తగిలిస్తా చెప్తున్నా. కొట్టుకున్నా తిట్టుకున్నా మన వరకే ఉండాలి కానీ మధ్యలో థర్డ్ పర్సన్ ఎందుకు తీసుకొస్తావు అర్జున్? నేను ఆ ఇంటెన్షన్తో అనలేదు ప్రియా. మరి ఎప్పుడో అయిపోయిన దాని గురించి ఇప్పుడు తీసుకొస్తే ఏంటి దాని అర్థం? అసలు అసలు నాకు ఎలా ఉందో తెలుసా నువ్వు అలా అన్నప్పటి నుంచి. నా గురించి నేను ఏది దాచిపెట్టకుండా ప్రతిదీ నీకు చెప్పాను. ఎందుకు? నువ్వు అర్థం చేసుకుంటావనే కదా. నాకు అది తెలుసు ప్రియా. తెలిస్తే ఎందుకు థర్డ్ పర్సన్ మన విషయంలో ఇన్వాల్వ్ చేస్తావు? అలా కాదు ప్రియా. నా లైఫ్లో నేను అన్ని విషయాల్లో కరెక్ట్ ఉంటానో లేదో తెలియదు, కానీ నీ విషయంలో మాత్రం కరెక్ట్ ఉంటూ నీకు ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటుంటాను. నువ్వు ఇలా అంటుంటే ఐ ఫీల్ లైక్ నువ్వు నాకు అర్థం కావట్లేదా, నేను అర్థం చేసుకోవడం నాకు రావట్లేదా అని డౌట్ క్రియేట్ అవుతుంది ప్రియా. దానికి తోడు ఈ వర్క్ టెన్షన్స్ ఒకటి. అంతేకాని మన మధ్య ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయని ఇంటెన్షన్ అయితే కాదు. నువ్వు చెప్పింది కరెక్టే, నేను కొన్ని స్వీట్ మూమెంట్స్ని మిస్ అయ్యాను. ఐ అగ్రీ. నీ బర్త్డేకి రాకపోవడం, నీకు లాస్ట్ టైం జ్వరం వచ్చినప్పుడు నీ పక్కన లేకపోవడం, నీతో టైం కూడా స్పెండ్ చేయలేకపోవడం, ఇప్పుడు ఈ ఫెస్టివల్, ఇవన్నీ ఇలా జరుగుతుంటే నాకు నువ్వు ఎక్కడ జడ్జ్ చేసి తప్పుగా అనుకుంటావని భయం వేస్తుంది. నేనే ఎంత బాధపడుతుంటే ఇంకా నువ్వెంత బాధపడుతున్నావో. అర్జున్, నేను నువ్వు ఎందుకంత తక్కువ చేసి మాట్లాడుకుంటున్నావు? నాకు కోపం వచ్చినంత మాత్రాన నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదని కాదు. కోపం వస్తుంది, అదంతే. కానీ అది నువ్వు అనుకుంటున్న కోపం కాదు, ప్రేమతో వచ్చే కోపం అనుకో. అయినా నేను ఒక పిచ్చిదాన్ని, నువ్వు నాతో ప్రతి దాంట్లో ఉండాలనుకుంటాను. ఇంకా నేను కూడా మరీ అంత ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది. ఆ భరత్ గారితో నువ్వు అలా తక్కువ చేసుకుని మాట్లాడేసరికి నాకు కోపం బాధ రెండు కంట్రోల్లో లేవు. అందుకే ఒక్కటిచ్చాను. అండ్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్. నాకు నువ్వు వాళ్ళందరికంటే ఎక్కువ, ఓకే? అర్థం చేసుకుంటేనే కాదు, భరించాలి కూడా అర్జున్. నువ్వు మా నాన్నకంటే నన్ను ఎక్కువ భరించావు, భరిస్తున్నావు, భరించాలి కూడా. కానీ ఒక్క విషయం మాత్రం నేను ఒప్పుకోను. ఏంటి? ఇంతకుముందు ఆఫీస్ నుంచి రాగానే నాకు చేసుకునేదానివి, ఇప్పుడు మనం కలిసి ఇన్నాళ్ళైనా ఒక్క హక్కు కూడా లేదు. సరే దా. నువ్వు స్నానం చేయలేదు కదా? ముందింటి పద, నైట్ అయిపోతుంది, ఎక్కువ. హా శ్వేత, చెప్పవే. హలో మావయ్య. హలో బాబు, అమ్మాయి జాగ్రత్తగా చేరిందా? మావయ్య వచ్చేసింది, ఫ్లాట్ కూడా వచ్చేసాం. సరే బాబు. మావయ్య. ఏంటి బాబు? సారీ మావయ్య, పండక్కి రాలేపోయినందుకు. అక్కడ చాలామంది అడుగుంటారు కదా అల్లుడు ఎందుకు రాలేదని చెప్పి. మీరు అత్తయ్య పాపం ఎంత ఫీల్ అయ్యారో నా వల్ల. అయ్యో పర్లేదు బాబు, మూలిగిన ముతికేసి రాసే లోకం ఇది. నాకంతా ప్రియా చెప్పింది. అదేదో ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందంట కదా. అయినా ఎవరేమన్నా మేము పట్టించుకోం బాబు. మీకు టైం కుదిరినప్పుడు ఇద్దరు కలిసారండి, మరేం పర్లేదు. సరే మావయ్య. బాబు, ప్రియాకి పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు బ్యాగ్లో పచ్చి మామిడికాయలు పెట్టిందంట చూడు మీ అత్తయ్య. మామిడికాయలు ఎందుకు మావయ్య? అదేంటి బాబు, అమ్మాయి చెప్పలేదా?
అమ్మాయి నిలు తప్పింది పండుగ రోజే కదా. అసలు ఫెస్టివల్ రోజు నీకు ఎన్ని కాల్స్ చేశానో తెలుసా? మరి కాల్స్ కూడా ఆన్సర్ చేయలేనంత బిజీగా. అర్థం చేసుకోవాలి కదా, పండగకి నువ్వు నాతో ఉండాల్సింది. మళ్ళీ వస్తుంది, కానీ కొన్ని స్వీట్ మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అవి రావంటున్నాను. హలో బాబు, ఉన్నావా? మావయ్య, అదే హైదరాబాద్లో కూడా దొరుకుతాయి కదా, మీరెందుకు పంపించడం అని. సిటీలో అయితే ఎలా ఉంటాయో బాబు, ఇవైతే మన పొలంలోవే, అందుకని. అలాగే మావయ్య. సరే బాబు, అమ్మాయి జాగ్రత్త. ఉంటాను మావయ్య, బాయ్. డిక్కీ ఓపెన్ చేయవా? ఆగు. సారీ పెళ్ళం గారు, ఏమైంది? మావయ్యతో మాట్లాడాను. చెప్పేశారా? చా, సర్ప్రైజ్ ఇచ్చి చెప్దాం అనుకున్నా. ఏం సర్ప్రైజు? పద, రూమ్లో చూద్దావు గాని. Download the app with the link given in the description and start investing with Binomo.